విప్లవ సిద్ధాంతాలు నచ్చి ఉద్యమ బాట పట్టిందామే. పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉంటూ ఉన్నతమైన పదవులు చేపట్టింది. అంతలోనే దారుణ హత్యకు గురైంది. ఇంతకీ ఎవరామె? చంపింది మావోయిస్టులేనా? అంత పెద్ద శిక్ష విధించడానికి కారణమేంటి? విరాట పర్వం మూవీలో సీన్ ఇది. ఇంచుమించు ఇట్లాంటి సీనే రియల్ లైఫ్ లో జరిగింది. ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు రాధ. పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు కిరాతకంగా చంపేశారు. నిజంగానే మావోయిస్టులకు సంబంధించి సమాచారం పోలీసులకు చెరవేశారా అంటే లేదంటున్నారు కుటుంబ సభ్యులు. పదవి యావతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. వాళ్ళున్నోళ్ళే నా బిడ్డను చంపేశారు. ఆడున్నోళ్ళే అడవిలో అన్నలే నా బిడ్డను చోటు చేసి చంపేశారు. హైదరాబాద్లోని బాలాజీనగర్, అంబేద్కర్ నగర్ కు చెందిన రాధా డిఎంఎల్టీ పూర్తి చేసింది. ఉద్యమం పట్ల ఆకర్షితురాలై 2018లో అడుగుబాట పట్టింది. విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. రాధా కాస్త నిల్ఫోగా పేరు మార్చుకుంది. పార్టీలో చేరిన 6 ఏళ్లలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో విప్లవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. పార్టీ సభ్యురాలిగా, జోన్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్ గా, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా రాధా బాధ్యతలు నిర్వర్తించింది. అంచెలంచెలుగా మావోయిస్ట్ పార్టీలో ఎదిగిన రాధాలో వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణా రాహిత్యం ఏర్పడిందని పార్టీ గుర్తించింది. 3 నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి తొలగించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గొంతుకు తాడు బిగించి చంపారు. మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలోని పడేసి వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు రాధ మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. రాధను ఉద్యమం నుంచి బయటకు తీసుకురావడానికి పోలీసులు ఒత్తిడి చేశారని, ఆమె తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశ చూపించి లొంగ తీసుకున్నారని మావోయిస్టు పార్టీ లేఖలో ఆరోపించింది. ఇందులో భాగంగానే సూర్యం పోలీసులకు ఏజెంట్ గా మారాడన్నది లేఖ సారాంశం. తమ్ముడి కుటుంబ దుస్థితి, పార్టీ రహస్యాలు చెప్తే భారీగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పి రాధను లొంగ తీసుకున్నారని వెల్లడించింది. కొందరు కోవట్టులతో కలిసి రహస్యాలను పోలీసులకు చేరవేసినందునే రాధను హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటనలో వెల్లడించింది. కుటుంబ సభ్యులు మాత్రం రాధ అత్యున్నత పదవులు అలంకరించినందుకే మావోయిస్టులు చంపారని ఆరోపించారు. అనే ఏ పోలీసు వాళ్ళు షూటింగ్ చేయలే, వాళ్ళు ఉన్నోళ్ళే నా బిడ్డను చంపేశారు. ఆడున్నోళ్ళే అడవిలో అన్నలే నా బిడ్డను షూట్ చేసి చంపేశారు. అంటే కారణం పెద్ద పోస్టు అన్నది నిలబడదంట. రాధ పెద్ద పోస్ట్ మీద అయినా పెద్ద అయినా చనిపోయినాడు. ఆ పోస్ట్ మీకు ఇచ్చారు. ఆ పోస్ట్ మీద మేము కూర్చున్న వరకు ధర పెద్దరికం చేస్తారు కదా, అది పక్కలోడు నిన్నే ఆలోచన పోస్ట్ అని చేస్తావని వాళ్ళకి ఏం లోలు అయినాయి తెలియదు. మాకు కాల్ చేసిందంటే 22 రీసెంట్గా 22లో వచ్చింది కాల్. మధ్యలో కాల్ వచ్చింది, కాకపోతే అక్కనే కానీ డౌట్. తర్వాత 3 months తర్వాత కాల్ వచ్చింది, మాట్లాడిన అక్కనే కన్ఫర్మ్ అయింది. అక్క ఏమన్నా మమ్మీ డాడీ మంచిగా ఉన్నారు, ఎట్లున్నారు అంతే. తర్వాత మాకు డౌట్ వచ్చి అక్క ఇబ్బంది పడుతుందని చెప్పి మేము కేసు పెట్టుకున్నాం. ఇక్కడ స్టేట్ కమిటీలో పెట్టుకుంటే ఎన్ఏ వాళ్ళు తీసుకురు. ఇక్కడ మేము డీల్ చేయలేం కదా. ఎన్ఏ వాళ్ళు తీసుకుంటే అలా అరెస్ట్ చేసేసారు. దేవి శిల్ప స్వప్న వాళ్ళని అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఏమైందంటే కోవిడ్ పోలీసు వాళ్ళు ఎందుకు ఉంటామంటే కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో కాబట్టి వాళ్ళు ఉండాల్సి వస్తుంది. మక్క కావాలనుకుంటే దానికి కోవిడ్ ఎట్లా అయిపోతారు? మక్కకి ఏం చెప్పలేక మాకు పోలీసు గలవు ఇట్లా అని. మావోయిస్టుల లేఖకి రాధ కుటుంబ సభ్యుల వర్షానికి పొంతనే లేదు. ఇంతకీ ఎవరి వాదనలో నిజమెంత? పోలీసులు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాధ హత్యపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇస్తారన్నది చూడాలిక.